ఒక సూపర్ న్యూస్. హోమ్ నుంచి కుర్రాలు వెళ్ళిన మాట నిజమే, కానీ టీవీలో చూపించినట్లు వాళ్ళుగా పారిపోలేదు. వాళ్ళని ఎవరో ఎత్తుకెళ్ళారు. వాళ్ళకి బాగా బ్రెయిన్ వాష్ చేసి కూలీలు చేసి సైన్యంగా మార్చారు. ఆ తర్వాత అన్ని పనులకి వాళ్ళని యూజ్ చేస్తున్నారు. ఒక గవర్నమెంట్ ఎయిడెడ్ ట్రస్ట్ లోనే ఇలాంటివన్నీ ఎలా చేయగలుగుతున్నారు? అసలు ఇదంతా ఎవరు చేస్తున్నారు? ఇంకెవరు, మన గౌరవనీయులైన కమిషనర్ చార్లెస్సే. ఏంటి గురు నువ్వు అనేది? మన కమిషనరా? అరుణ ఇంట్లో ఐపుల్ టాబ్లెట్స్, కాండమ్స్ దొరికిన విషయం మన డిపార్ట్మెంట్కి మనం ఇన్ఫార్మ్ చేయలేదు, కానీ అది కమిషనర్కి ఎలా తెలిసినట్టు? ఏంటి అగ్ని, ఇంట్లో ఐపీఎల్ కాండమ్స్ దొరికిన తర్వాత కూడా వాళ్ళ అన్న చెల్లెలు అంటున్నావా? పాయింట్ నెంబర్ 2, నేను ఆయన్ని కలుసుకున్నప్పుడు నువ్వు ఇంక ఈ కేసుని ఏమీ పట్టించుకోవద్దు, రాజాని అక్యూజ్డ్గా మార్చాలని చాలా స్ట్రాంగ్గా మాట్లాడారు. హోమ్ కుర్రాళ్ళని తీసుకొచ్చి కనబడకుండా పోయినట్టు మీడియాలో ప్రచారం చేశారు. హోమ్ సెక్యూరిటీకే తెలిసినప్పుడు కమిషనర్కి తెలియకుండా ఉండడానికి ఛాన్సే లేదు. చూడ్డానికి మెగా సీరియల్ ఆర్టిస్ట్ లా ఉండి ఇలాంటివన్నీ ఎలా చేయగలిగాడు? గురు అయినా ఇవన్నీ మన కమిషనర్ ఎందుకు చేయాలి? కమిషనర్ కూతురికి MBBS సీట్ ఇప్పించింది మినిస్టర్ శకుంతలాదేవి కాబట్టి. మినిస్టర్ శకుంతలాదేవియా? కానీ ఇదంతా చేసేది వీలే అనడానికి మన దగ్గర ఒక్క ఎవిడెన్స్ కూడా లేదు కదా గురు. ఏదైనా ఒక్క లోపులు దొరకనివ్వు, వీళ్ళందరినీ బొక్కలు వేసి మక్కలు ఎరగకూడదు. శకుంతలాదేవి సాధారణ స్త్రీ కాదు, విషంతో ఉన్న పాము. ఇలాంటి క్రూరత్వాన్ని నేను ఏ స్త్రీ దగ్గర చూడలేదయ్యా. నా గురించిన న్యూస్ ఆ మినిస్టర్ దగ్గరికి చేరినప్పుడు అది ప్రతిపక్షం వాళ్ల పనేమోనని అప్పుడు నేను అనుమానించాను. కాని మనకి శత్రువులు బయట లేరు, మనతో పాటే ఉన్నారని ఇప్పుడు అర్థమైంది. ఆ మణిమారన్ని అగ్నిదేవ్ కలవడం వల్ల తెలిసింది. మనం వెతుకుతున్న నల్లదూడ ఆ మణిమారనే. ఏదో నిజాయితీ న్యాయం అని మాట్లాడుకుంటూ భగవద్గీత చదవడానికే పనికొస్తాడని తప్పుగా అంచనా వేశాను. కానీ రహస్యంగా వాడు మనకే శకుని లాంటి పని చేసి పెట్టాడు. ఆ ముసలాడి గురించి తర్వాత చూద్దాం. ముందా రాజుతో పాటు అగ్నిదేవుని లేపేయండి. వాళ్లతో పాటే ఈ మ్యాటర్ క్లోజ్. అక్క, మనం మణిమారం జోలికి వెళ్తే అందులో సీఎం ఇన్వాల్వ్ అయిపోతాడు. సీఎం ఇన్వాల్వ్ అయ్యాడంటే కొంచెం ఏంటి? సీఎంతో ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసు. నేను చెప్పేది మాత్రం నువ్వు చెయ్యి. నాకే సలహాలు ఇచ్చే పని నువ్వు పెట్టుకోకు. అర్థమైందా? సరే అక్క. చెక్ చేసావా? అన్ని ఫుటేజ్లు తరువుగా చెక్ చేశాను గురు, కానీ అరుణ కమిషనర్ని కలుసుకునే లేదు. చూద్దాం పదా. గుడ్ మార్నింగ్ సార్. ఆ ఫుటేజ్ ఒకసారి ప్లే చేయండి. అరుణ మర్డర్కి 3 రోజుల ముందు నుంచి ఉన్న ఫుటేజ్ని ప్లే చేయండి. ఓకే సార్. ప్లీజ్ చేయండి. టైట్, జూమ్ ఇన్ టైట్. గురు, అతను దిలీప్ గురు, అరుణ వాళ్ళ అన్న.
తర్వాత కంటిన్యూగా ప్లే చేయండి. గురు, కమిషనర్ని మీట్ అయ్యాడు. సార్ నమస్తే సార్. సార్ మీరే ఎలాగే నా చెల్లెలను కాపాడాలి. సరే, తన పరిస్థితి తెలుసుకోకుండా ఏంటంటే చేస్తుంది. నేనేం చెప్పినా కూర్చో. ఇప్పుడు చెప్పు. సార్ నా పేరు దిలీప్ సార్. నేను ఒక మెడికల్ రిప్ని. నాకు అమ్మా నాన్న లేరు సార్. నేను నా చెల్లెలు మాత్రమే. నా చెల్లెలు ఒక ప్రైవేట్ ఛానల్లో న్యూస్ రైడర్గా పనిచేస్తుంది సార్. గత 2 రోజుల క్రితం మినిస్టర్ శకుంతలాదేవికి వ్యతిరేకంగా ఏదో పెద్ద ఆధారం దొరికినట్టు, అతి త్వరలో దాన్ని మీడియాలో పబ్లిష్ చేయబోతున్నట్టు తను తన ఫ్రెండ్ సూర్య మాట్లాడుకోవటం నేను విన్నాను సార్. ఎంతగా తను సొసైటీకి మంచి పని చేస్తున్నా ఆవిడొక మినిస్టర్ కదా సార్. వాళ్ళ రాజకీయ బలం, అధికార బలం అన్నింటినీ ఎదిరించి మాలాంటి మధ్యతరగతి వాళ్ళు ఏం చేయగలను సార్. నేనెంత చెప్పినా నా చెల్లెలు వింటలేదు సార్. నేను లోకల్ పోలీసులు ఎవరిని నమ్మలేకపోతున్నాను. అందుకే తిన్నగా మీ దగ్గరకు వచ్చాను సార్. మీరే సార్ ఎలాగైనా నా చెల్లెలకి ప్రొటెక్షన్ ఇచ్చి ఈ గొడవ వల్ల తన ప్రాణానికేం కాకుండా కాపాడాలి సార్. నేను చూసుకుంటానులే, వెళ్ళు. సార్ థ్యాంక్స్ సార్. సార్ నా చెల్లెలు అంటే నాకు ప్రాణం సార్. ఈ విషయం దయచేసి ఎవరికి తెలియకుండా నేను చూసుకుంటాను. అంటే నిజంగా వీళ్ళు అన్నా చెల్లెలేనా? అచ్చా, ఆ కమిషనరు శకుంతలాదేవి కలిసి ఒక కుటుంబాన్ని ఎలా నాశనం చేశారు చూడు. కొంచెం కూడా పాపం గురు, చిన్న పిల్లలు. అసలు వాళ్ళని ఎందుకు ఇందులో ఇన్వాల్వ్ చేశారు? దాన్నే కూలీ సైన్యం అంటారు. పెద్ద పెద్ద నాయకులంతా వాళ్ళ అవసరాల కోసం ఇలాంటి చిన్న పిల్లల్ని బ్రెయిన్ వాష్ చేసి మత్తుకి బానిసల్ని చేసి వాళ్ళ పనులన్నీ చేయించుకుంటారు. ఆ పిల్లలకి వాళ్ళు ఎవరి కోసం చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో కూడా తెలీదు. కానీ ఈ పనులు చేయిస్తున్న వాళ్ళంతా సేఫ్. మాస్టర్ ప్లాన్ గురు. ఉదయ్, ఎవిడెన్స్లన్నీ కలెక్ట్ చేసుకునిరా. ఓకే గురు, తర్వాత అది ప్లే చేయండి. హలో. గ్రేట్ జాబ్ మిస్టర్ అగ్నిదేవ్ ఐపీఎస్. చాలా థ్యాంక్స్ గౌరవనీయులైన కరప్షన్ క్వీన్ శకుంతలాదేవి. మిమ్మల్ని నేనే స్వయంగా వచ్చి కలుసుకుందాం అనుకున్నాను. దానికి నువ్వు ప్రాణాలతో ఉండాలి కదా. మేడం, ఇలాంటి బెదిరింపులన్నీ మీ చుట్టూ తిరిగే మీ చెంచాగాళ్ళ దగ్గర చెప్పుకోండి. నా దగ్గర వర్కౌట్ అవుతాం. రేయ్ నా కొడక, ఏరా నన్ను నువ్వు అంటున్నావా? నీలాంటి మగోళ్ళని ఎంతమందిని నా కాళ్ళ కింద వేసి తొక్కింత దూరం వచ్చాను తెలుసా నీకు? అసలు నీకేం తెలుసురా? నా గురించి నీకేం తెలుసు? నా ఆకలి బాధ తీర్చుకోవడం కోసం ఒక రాజకీయ నాయకుడి ఇంటికెళ్తే వాడు వాడాకలి నా మీద చేసి తీర్చుకున్నాడు. ఆ రోజే నిర్ణయించుకున్నాను, నా పేరు చెప్పగానే నా కడ్డొచ్చే మగోళ్ళంతా ఉచ్చపోసుకునేంత భయపడేలా చెయ్యాలని.